అమ్మని ప్రేమించటం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడటం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించటం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. చదువుకున్న భర్త, సంపాదించే భర్త రావడం అదృష్టం కాదు, భార్య మనస్సు చదివి అర్థం చేసుకునేయడమే నిజమైన అదృష్టం. కొంతమంది మన హృదయంలోనే ఉంటారు, మన జీవితములో కాదు. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసుడువైన ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. లక్షాధికారివైన భిక్షాధికారివైన శ్మశానములో ఇద్దరు సమానమే అని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్న నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచం అంతటికి అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినాను, మృత్యువును జయించలేవని తెలుసుకో. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు, ఆ లక్షలు నీ వెంట రావని తెలుసుకో. కాలం విలువైంది, రేపు అనుదానికి రూపు లేదు, మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. మృత్యువు నుండి తప్పించలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు, మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. గొప్ప గొప్ప కార్యాలను సాధించడానికి ఉత్సాహమే ప్రధాన కారణం. మిత్రమా, ఇలా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, తక్కువ మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది, మితిమీరిన సంపదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది, మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది, మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది, మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మన చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, దారిలోనే చీకటైతే తోడురాదు నీడ, చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుణ్ణి చూపిస్తుంది, కన్నీరు శత్రువును గుర్తిస్తుంది. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరుంటుంది. ఈ రెండింటి మధ్యలో ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు. మాటిచ్చే వారికి ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం. మంచినీరు లేని సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు తాగడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరూ మనకు దగ్గరకు రావడానికి ఇష్టపడరు. చేతిరాతలోని తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతను తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించవలసింది.
నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బతుకంతా గుర్తుంటాడు.